హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి మాట్లాడుకుందాము. ఎండోమెట్రియోసిస్ అంటే బేసికల్లీ ఓన్లీ ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళకే వస్తుందా, లేకపోతే పెళ్లి కాని వాళ్ళకు కూడా రావచ్చా? సో ఈ విషయానికి మనం వచ్చేస్తే, ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికైనా కానీ రావచ్చు. దీంట్లో ఏజ్కి అనేది పర్టిక్యులర్గా సంబంధము అనేది ఏమీ లేదు. అన్మ్యారీడ్ గర్ల్స్కి రావచ్చు, మ్యారీడ్ ఉమెన్కి కూడా రావచ్చు. సో ఇది రావడానికి మనకి రీజన్స్ ఏంటి అన్నట్టుగా మనం చూస్తే, జనరల్గా బ్యాక్ ఫ్లో అనేది జరిగే కారణం వల్ల ఎండోమెట్రియోసిస్ సమస్యలు అనేవి వస్తాయన్నమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ అంటే బేసికల్లీ ఏంటి? గర్భాశయంలో ఉండే పొర ఎండోమెట్రియం ఏదైతే ఉందో అది అక్కడే కాకుండా వేరే చోట్ల డిపాజిట్ అవుతుంది. సో ఎండోమెట్రియోసిస్ అనేది ఈ ఎండోమెట్రియం వేరే చోట్ల డిపాజిట్ అయినప్పుడు, ఓవరీస్లో డిపాజిట్ అయితే దాన్ని చాక్లెట్ సిస్ట్ ఓవరీ అంటాం. అదే ట్యూబ్స్ చుట్టూ డిపాజిట్ అవ్వచ్చు. ఆ రా సర్ఫేసెస్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఆ ఎడ్జసెంట్ సర్ఫేసెస్ అంటే పక్కన ఉన్న సర్ఫేసెస్ అనేది అతుక్కుపోయి మనకి అక్కడ ఎడిషన్స్ లాగా ఫామ్ అవుతాయి, అంటే అతుకుల్లాగా. సో ఆ అతుకులు అనేవి మనకి ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు రెండు బ్రెడ్స్ మధ్యలో మనం బటర్ పెట్టి ఇలా స్ట్రెచ్ చేసామంటే ఎలా అయితే స్ట్రెచ్ అవుతుందో, సో ఈ అతుకులు కూడా అదే విధంగా లోపల మనకి కనబడతాయి అన్నమాట. సో ఈ అతుకులు అనేవి ఉండే కారణం వల్ల కొందరికి కంప్లీట్గా ఫ్రోజన్ పెల్విస్ అనేది అవ్వచ్చు. అంటే మొత్తం ఆర్గన్స్ అన్నీ అతుక్కుపోయి ఎక్కడ ఏమి మూమెంట్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయినా కానీ ట్యూబ్ దాన్ని క్యాచ్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. సో అలా కంప్లీట్గా ఫ్రోజన్ పెల్విస్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్, ఎక్స్ట్రీమ్ కేసెస్లో మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే మాత్రం కంపల్సరీగా ఐవీఎఫ్ పద్ధతికే వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత మైల్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ ఉంది. తర్వాత ఇలా సిస్ట్ ఉన్న వాళ్ళకి మనం మెయిన్గా ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే AMH లెవెల్స్, అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది వీళ్ళకి. ఎగ్ రిజర్వ్ బట్టి నెక్స్ట్ వీళ్ళు ఎలా ట్రై చేయాలి, న్యాచురల్గా వెళ్ళాలా, IUIకి వెళ్ళాలా అనేది డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ట్యూబల్ ఎవాల్యుయేషన్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే చాలా మందికి ట్యూబల్ బ్లాక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత ఇవేమి ప్రాబ్లం లేవు అంటే అప్పుడు న్యాచురల్ ఆర్ IUI పద్ధతిలో వెళ్ళొచ్చు. లేదు, సిస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, రెండు ఓవరీస్లో సిస్ట్లు పెద్ద పెద్దగా ఉన్నాయంటే అప్పుడు ఎక్సిషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే సిస్ట్ తీసేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. సిస్ట్ తీసాక కూడా చాలా త్వరగా వీళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన స్టెప్ లాగా మనం వేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ మనము వీళ్ళని ఇవాల్యుయేట్ చేశాక, ఎగ్ రిజర్వ్ చూసాక, ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేశాక నార్మల్గానా లేకపోతే IUI అనేది డిసైడ్ చేసుకోవాలి. సిస్ట్ సైజ్ పెద్దగా ఉంది అంటే లాప్రోస్కోపీకి వెళ్ళాలి. తర్వాత ఇంకా కొందరు జస్ట్ పెయిన్ ఒకటే కంప్లైంట్ చేస్తారు. పెయిన్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ పెయిన్ ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ ద్వారా ఎడిసియోలైసిస్ అనేది చేసిన తర్వాత, సిస్టెక్టమీ అయిన తర్వాత వాళ్ళకి పెయిన్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది. సో ఆ విధంగా మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ ఏ పేషెంట్కి ఏ విధంగా వెళ్ళాలి అన్న ప్లాన్ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఎండోమెట్రియోసిస్ ఉంది అనగానే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా మందికి చాలా విధమైన సమస్యలు అనేవి ఉండొచ్చు. బట్ ఆ ప్రాబ్లంకి, మీకు ఉన్న సిచ్యువేషన్కి మనము ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకటి పెయిన్ రిలీఫ్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత మన జనరల్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, నెక్స్ట్ వచ్చేసి మనకి సంతానం అనేది కలగడానికి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ అనేది ఆ విధంగా వెళ్తే ఈవెన్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ అవుతారు అండ్ హెల్దీ బేబీతోనే ముందుకు అనేది వెళ్తారండి. థ్యాంక్ యూ.